హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విండోస్లో ఫ్లటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసుకోండి. సో ముందుగా మనం విండోస్కి ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి విండోస్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీంతోపాటు మీకు మ్యాక్ ఓఎస్, లినక్స్, క్రోమ్ కూడా ఉంటాయి. సో ఇవి ప్రెజెంట్ మనం ఏమీ చేయట్లేదు కాబట్టి విండోస్కి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఈ బటన్ కనిపించింది, దీన్ని క్లిక్ చేయండి. సో మీకు ఫ్లటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయాక అక్కడ రైట్ సైడ్లో ఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫైల్స్లో ఓపెన్ చేయండి. సో మీకు టాప్ రైట్ కార్నర్లో ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ని సెలెక్ట్ చేసి న్యూ ఫోల్డర్ని క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్ నేమ్ ఫ్లటర్ అని ఇవ్వండి. దాన్ని డబల్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి ఇంకొక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయండి. దీని నేమ్ ఎస్ఆర్సి అని ఇవ్వండి. ఇచ్చి సెలెక్ట్ ఫోల్డర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇలా రావాలి, C/user/ మీ యూజర్ నేమ్ /desktop/flutter/source అని రావాలి. సో ఎక్స్ట్రాక్షన్ అయిపోయాక మీకు ఆ ఫ్లటర్ ఫోల్డర్ అనేది ఓపెన్ అయ్యిద్ది. దీన్ని డబల్ ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు బిన్ అనే ఫోల్డర్ కనిపించింది, దాన్ని ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి CMD అని కొట్టండి. సో మీకు టెర్మినల్ ఆ పాత్లో ఓపెన్ అయింది. సో బిన్లో అయితే మనం ఫ్లటర్ కమాండ్స్ని రన్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్లటర్ డాక్టర్ అని రన్ చేయండి. సో ఫ్లటర్ డాక్టర్ అని రన్ చేశాక అది మీకు ఇంటూ మార్క్స్, టిక్ మార్క్స్తో ఇంకా ఏమేం కావాలో చెప్పిద్ది. సో ఇక్కడ మనకి కమాండ్ లైన్ టూల్స్ లేవు. సో కమాండ్ లైన్ టూల్స్ని ఫిక్స్ చేయడానికి మనం ఆండ్రాయిడ్ స్టూడియోని ఎక్కించుకోవాలి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రోమ్ని మళ్ళీ ఓపెన్ చేసేసి న్యూ ట్యాబ్లో ఆండ్రాయిడ్ స్టూడియోస్ అని క్లిక్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన లింక్ను ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు చూసుకుంటే సెంటర్లో డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి చెక్ బాక్స్ను టిక్ చేసి డౌన్లోడ్ నొక్కండి. సో మీకు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది డౌన్లోడ్ అయ్యిద్ది. సో వన్స్ అగైన్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి డబల్ ట్యాప్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోని డబల్ ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. సో ఎస్ నొక్కి నెక్స్ట్ ఎస్. నేను ఆల్రెడీ ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్స్టాల్ చేసాను కాబట్టి నాకు ఇలాగ అడుగుతుంది. మీరైతే డైరెక్ట్గా నెక్స్ట్ నొక్కేయండి. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు చెక్ బాక్స్ని ఆఫ్ చేసుకొని నెక్స్ట్ నొక్కండి. సో వన్స్ అన్నీ నెక్స్ట్ నొక్కేసాక మీకు ఆండ్రాయిడ్ స్టూడియోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయాక కింద నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి ఫినిష్ నొక్కండి. సో ఆండ్రాయిడ్ స్టూడియో అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఈ కింద బాటమ్ సెర్చ్ బార్లో ఆండ్రాయిడ్ స్టూడియోస్ని టైప్ చేసి ఓపెన్ చేసుకోండి. సో మీకు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఇలా వచ్చింది. డోంట్ సెండ్ నొక్కండి. సో ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ నొక్కి నెక్స్ట్ స్టాండర్డ్ అలాగే ఉంచేసుకొని నెక్స్ట్ నొక్కండి. సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ని చూపించింది. సో వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ యాక్సెప్ట్ నొక్కేసి నెక్స్ట్ నొక్కండి. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఆండ్రాయిడ్ స్టూడియో రన్ అవ్వడానికి మస్ట్ అండ్ షుడ్గా కావాల్సిందే. మనకి ఫర్దర్గా ఎమ్యులేటర్ అవి యూస్ చేసుకోవడానికి ఈ కాంపోనెంట్స్ చాలా మెయిన్. సో కాంపోనెంట్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. మీకు మధ్య మధ్యలో ఇలా గైస్ డైలాగ్స్ వస్తే ఎస్ నొక్కేయండి. సో వన్స్ కాంపోనెంట్స్ అన్నీ డౌన్లోడ్ అయ్యాక ఈ డైలాగ్లో మీరు మోర్ యాక్షన్స్ మీద క్లిక్ చేసి ఎస్టీకే మేనేజర్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎస్టీకే టూల్స్ అని కనిపించింది, దీన్ని క్లిక్ చేసి ఎన్డీకే సైడ్ బై సైడ్ అండ్ ఆండ్రాయిడ్ ఎస్టీకే కమాండ్ లైన్ టూల్స్ ఈ 2 ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోండి. 2 టిక్ నొక్కాక అప్లై నొక్కండి. అప్లై ఓకే.
సో వన్స్ కాంపోనెంట్స్ అన్నీ ఇన్స్టాల్ అయ్యాక ఫినిష్ నొక్కండి. ఫినిష్ నొక్కి అప్లై మీద క్లిక్ చేసి ఇంకా ఆండ్రాయిడ్ స్టూడియోస్ని క్లోజ్ చేసేయండి. సో ఇంకొకసారి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఫ్లటర్ డాక్టర్ అని మళ్ళీ టైప్ చేయండి. సో ఫ్లటర్ డాక్టర్ ఇప్పుడు ఫ్లటర్ డాక్టర్ ఇలాగొచ్చింది. ఇప్పుడు చూసుకుంటే మనకి రెడ్ టిక్ పోయి ఎల్లో కలర్ వచ్చింది. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే ఫ్లటర్ డాక్టర్ ఆండ్రాయిడ్ లైసెన్స్ ఇక్కడ ఇచ్చిన కమాండ్ని యాజ్ టీజ్గా కాపీ చేసుకొని కింద టెర్మినల్లో పేస్ట్ చేయండి. సో కొన్ని ఆండ్రాయిడ్ లైసెన్సెస్ని యాక్సెప్ట్ చేయాలి. దీనికి వై ఎంటర్ నొక్కుంటూ వెళ్ళిపోండి. సో అలాగా ఆండ్రాయిడ్ లైసెన్సెస్ అన్నీ యాక్సెప్ట్ అయ్యాక మీరు ఇంకొకసారి ఫ్లటర్ డాక్టర్ అయితే రన్ చేయండి. సో ఇప్పుడు అన్ని గ్రీన్ టిక్లు వచ్చేసినాయి. సో ఇందులో మీకు లాస్ట్ నుంచి థర్డ్ వన్ విజువల్ స్టూడియోస్ అనేది గ్రీన్ టిక్ రాకపోయినా పర్లేదు, రెడ్ టిక్ వచ్చినా మీకు ఫ్లటర్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా రన్ అయ్యిద్ది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్